నిన్న నలుగురు పార్టిసిపేట్ చేశారు గదా! దాంట్లో మీకు ఎవరి పెర్ఫార్మన్స్ నచ్చింది? నాకైతే అమర్‌దీప్ పెర్ఫార్మన్స్ అయితే చాలా నచ్చింది. తనకి హ్యాండ్ ఇంజ్యూరీ ఉన్నా గూడా సూపర్‌గా చేశాడు. ఇంకా ఈరోజు నలుగురైతే పార్టిసిపేట్ చేశారు. ఎవరెవరు అంటే మణికంఠ అండ్ పింకీ అండ్ భాను అండ్ ధనరాజు అండ్ షష్ఠీ వర్మ అండ్ మానసు అలాగే విశ్వ అండ్ నేహ వీళ్ళైతే పార్టిసిపేట్ చేశారు. ఇక్కడ ఏందంటే ఎవరికైనా వాళ్ళ గురించి చెప్పడానికైతే అందరూ ఉన్నారనుకుంటే వాళ్ళని సీక్రెట్ రూమ్‌లో గూడా పిలిచి వాళ్ళ గురించి అయితే మాట్లాడొచ్చు. అలాగే దీంట్లో ఎలిమినేషన్‌లుంటాయి. మళ్ళీ కొత్త కంటెస్టెంట్లు ఎవరైనా వస్తుంటే వాళ్ళు వస్తూ ఉంటారు. అలాగే జరుగుతా ఉంది. బిగ్ బాస్ లాగే ఇక్కడ గొడవలైతే ఇంకా పీక్స్‌లో ఉంటాయి గొడవలు గూడా వచ్చేసి. ఇకపోతే వచ్చేసి ఎవరెవరు డాన్స్ చేసుకుంటా ఉన్నారంటే ఫస్ట్ ఎవరిని అడుగుతారు అంటే మణికంఠని అడుగుతారు. మణికంఠని అండ్ ఈ అమ్మాయి ఉంది కదా! పింకీని అడుగుతారు. ఎవరిని పంపించాలనుకుంటున్నారు అంటే మణికంఠ ఉంటే మేమే వస్తామంటారు. మణికంఠతోటి కొంచెం జరుగుతా ఉందనమాట. ఎంతసేపు మణికంఠ నాకు ఆ జడ్జి ప్లేస్ కావాలా, ఆ ప్రతి ప్లేస్ కావాలా అంటుంటాడు. మణికంఠకి డాన్స్ రాకపోయినా కూడా తన పెర్ఫార్మెన్స్ బాగా అయితే చేస్తున్నాడు. అక్కడక్కడ కామెడీ కూడా ఉంది తనతో. ఎందుకంటే తనకు కొంచెం ఫాలోవర్స్ కూడా బాగా ఉన్నారు కాబట్టి అతనితోనే కొంచెము టీఆర్‌పీ వస్తుందనే ఉద్దేశంతోనే వాళ్ళు బాగా చేస్తున్నారనిపిస్తుంది. ఇకపోతే వాళ్ళిద్దరు డాన్స్ అయితే చేస్తారు. కానీ బాగా చేశారు గానీ కొంచెం మూవ్‌మెంట్ అటు ఇటు అయిందనమాట. జడ్జిలు కూడా అదే చెప్పారు. మీరు కొంచెము తక్కువగా చేస్తున్నారు, బాగలేదు అనేసి చెప్పారు. ఇంకా రెండో కంటెస్టెంట్ వచ్చేసి వాళ్ళని అడుగుతారనమాట. మళ్ళీ మీరు ఇంక ఎవరిని చేయాలి అనుకుంటే రెండోదొచ్చేసి విశ్వ అంటూ నేహ చేస్తారు. విశ్వ అంటూ నేహ నాకసలు నచ్చలేదు. వాళ్ళ డాన్స్ చేస్తున్నప్పుడు నాకెందుకో కొంచెం బోర్ అయితే నేను ఫీల్ అయ్యాను. అట్లాగే వాళ్ళు కూడా ఫీల్ అయ్యారనమాట. ఇక్కడ ఎలా ఉంది అనేసరికి జడ్జిలొచ్చేసి 30కి 30 మార్క్స్ జడ్జి ఇస్తాడు. అంటే మాస్టర్ ఇస్తారు. అలాగే మిగతా ఇద్దరు జడ్జిలొచ్చేసి 20 మార్క్స్‌కి ఇస్తారనమాట. అలాగే ఇంకా మిగతా వచ్చేసి అంటే మొత్తం టోటల్‌గా 100 మార్క్స్. 100 మార్క్స్‌లో ఈ ముగ్గురు కంటెస్టెంట్లు 10 ఇస్తారు. అలాగే జడ్జిలొచ్చేసి 30లో ఇస్తారు. అలాగే ఇంకిద్దరు లేడీస్ వచ్చేసి 20కి ఇస్తారనమాట. అర్థమయ్యే ఉంటుంది. మీరు చూస్తున్నారు కాబట్టి ప్రోగ్రామ్ మార్క్స్ ఇవ్వడం అట్లాగనమాట. ఇకపోతే ఆ తర్వాత రౌండ్‌లో విశ్వవది నాకు అంతగా నచ్చలేదు. ఆ తర్వాత రౌండ్‌లో మానసు అండ్ షష్ఠి చేశారబ్బా! అది క్యాప్ తోటి సూపర్‌గా చేశారు. అది మ్యాజిక్ క్యాప్ అనుకుంటా. దాంతో అయితే చాలా చేశారు. ఇంకా ఆ లాస్ట్ పెర్ఫార్మెన్స్ వచ్చేసి అతనెవరు ధనరాజు, భానుశ్రీ కూడా చేశారు కానీ చేశారు. కానీ మార్క్స్ ఇవ్వడం వచ్చేసి మణికంఠ వాళ్ళొచ్చేసి సూపర్ చేశారు అంటున్నారు. 7 మార్క్స్ ఇస్తా, 8 మార్క్స్ ఇస్తా అని అంటున్నారు. కానీ వాళ్ళు కూడా చేశారు. కానీ హాట్ సీటు, గోల్డెన్ సీటు ఎవరు గెలుచుకున్నారు ఈసారి అంటే సండే రోజు ఎవరు గెలుచుకున్నారంటే మానస్ అండ్ షష్ఠి మాత్రమే ఈరోజు గోల్డెన్ సీట్ అయితే గెలుచుకున్నారు. లాస్ట్ అండ్ ఫైనల్‌లో ఎవరు ఉన్నారు అనుకుంటే విశ్వ అండ్ నేహ అయితే లాస్ట్‌లో ఉన్నారు. వాళ్ళకి నెక్స్ట్ ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందంటే వాళ్ళు కొంచెం ఇంకా పీక్స్ దాకా వెళ్తారనమాట. వెళ్ళేసి దాంట్లో పాల్గొని మళ్ళీ రౌండ్‌లోకి రావాల్సి వస్తుంది. మేబీ బాగా చేయలేదనుకో ఎలిమినేషన్ కూడా అవ్వచ్చు. మీకు ఎలా అనిపించింది? నేను షార్ట్‌గానే చెప్పాను అనుకుంటున్నాను. మీకు నచ్చినట్టుగా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.